ప్రభావాలు చెల్లును గాక. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వక వందనాలు. అందరికీ మాకు చెప్పలేదు అనుకోవద్దు, అందరి చుట్టూ తిరుగుతున్నా నేను. అందరికీ మీరు చెప్పారా? నాకు చెప్పాలి కదండి. నేను చెప్పినాగా, చెప్పకపోతే ఏదో అనుకోవచ్చు. నేను చెప్పినాగా. హల్లెలూయా. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అదేగా, సంస్కారానికి కాదు, నమస్కారానికి ప్రతి నమస్కారం. నేను తప్పు చెప్పానమ్మా జోస్న? హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. నాకు లైట్ లేకపోయినా మీకు పెట్టాం లైట్. నాకు ఏడేం కనపట్లే. సరే, మొత్తానికి వాక్యమే చెప్తాను. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 8వ వాక్యం చదువుకున్నాం. 8, 9 వచనాలు. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపక ఉండునా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అన్ని క్వశ్చన్లే ఉన్నాయి. ఏమున్నాయి? ఎందుకు వచ్చినాయి క్వశ్చన్లు? ఊరకే రావు. ప్రశ్న వచ్చిందంటే అక్కడ ఏదో జరిగిందని అర్థం కదా. అదేదో జరిగింది, ఏదో జరుగుతుంది. కీర్తనకారుడు మనసులో మెదులుతున్న సమస్యలు. ఆమేన్ హల్లెలూయా. కీర్తనకారుడు మనసులో మెదులుతున్న సమస్యలకు పరిష్కారం ఆ అధ్యాయంలోని ముగింపులో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని కృప చదవండి. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపకుండా ఉన్నాడా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కీర్తనకారుడు దేనికో కొంచెం పెయిన్ అనుభవిస్తున్నట్టుగా మనకి కనపడుతుంది, బాధను అనుభవిస్తున్నట్టుగా. మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రశ్నార్థకమైన పరిస్థితులు కనబడతాయి. ప్రశ్నార్థకమైన పరిస్థితి ఏంటంటే, చాలా సంవత్సరాలుగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాం అనుకుందాం. పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి కోసం, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉద్యోగం కోసం, పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లల కోసం, అప్పులు తీరాల్సిన వాళ్ళు అప్పుల కోసం, భర్త మారుతాడనో భార్య మారుతుందనో పిల్లలు మారుతారనో ఏదో ఒకటి ప్రభు పాదాల దగ్గర అంశాన్ని కనిపెట్టుకుని ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. అవి జరగలేదు అనుకోండి, ఈ ప్రశ్నలు వస్తాయి మనకి. ఇవి మనం అనుకున్నవి జరగనప్పుడు, మనం అనుకున్నవి నెరవేరినప్పుడు ఏమనుకుంటాం? దేవుని కృప ఏమన్నా తక్కువైందంటారా? దేవుడు మాట ఇచ్చాడు కదా, సెలవిచ్చాడు కదా, ఆయన చేస్తానని చెప్పాడు కదా, మర్చిపోయాడా? ఆయన ఏమన్నా నన్ను కరుణించకుండా ఏమన్నా పక్కన పెట్టాడా? నా మీద ఏమన్నా కోపం ఉందా? నేనేమన్నా సరిగ్గా భక్తి చేయట్లేదా? ప్రార్థన చేయట్లేదా? విశ్వాసం ఏమన్నా తగ్గిపోయిందా? ఎన్నో ప్రశ్నలు మనం వేసుకుంటామండి. అవునా? హల్లెలూయా. ఎప్పుడు? లేట్ అయినప్పుడు, ఆలస్యమైనప్పుడు. ఆలస్యం అవుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఇవి. ఆమేన్.
కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తను క్వశ్చన్ వేస్తున్నప్పటికీ, మనకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుని కృప లేకుండా ఏది జరగదు. ఆమేన్. ఆయన కృప లేకుండా గాని ఆయన వాత్సల్యత తగ్గిపోదు, ఆయన బాహుళ్యము తగ్గిపోదు, ఆయన కృప తగ్గిపోదు. ఒకవేళ సంవత్సరాలు గడిచిపోయినాయి కదా అని కృప బలహీనమైంది అనుకుంటున్నారా? సంవత్సరాలు ఎక్కువైపోయినాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా అని బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నారా? సంవత్సరాలు గడిచిపోయింది కదా దేవుడు వాత్సల్యత చూపకుండా మానేశాడని అనుకుంటున్నారా? నో, నెవర్. మాట ఇచ్చిన దేవుడు శాశ్వతుడైన దేవుడు. ఆమేన్. మన వాగ్దానాలు తీసుకునేట ఒక మాట జ్ఞాపకం చేశాను. మనిషికి మనిషి చేసిన వాగ్దానం ప్రమాణం మర్చిపోతాడు. మనిషి దేవునికి వాగ్దానం చేస్తాడు. మనిషి దేవునికి ముందు ప్రజెంట్ పని జరగాలి కాబట్టి ఏది చెప్తే అది పెళ్లి చేసేటప్పుడు నిన్న కూడా చూసిన అక్కడ తప్పటి వారి పల్లెలో వచ్చినా రాకపోయినా టకటక చెప్తూనే ఉన్నారు, ఇద్దరు పాఠం అప్పు చెప్పినట్టుగా. అవునే కదా, ప్రమాణాలు చెప్పించేటప్పుడు అది వచ్చినా రాకపోయినా గుర్తున్నా లేకపోయినా ఆ కలిమి ఎందును, ఆ కలిమి ఎందును, లేమి ఎందును, అలాగా మనం వాగ్దానాలు చేస్తాం. మనిషి దేవుడికి చేసిన వాగ్దానం లేదా రక్షణ పొందేటప్పుడు, బాప్తీసం తీసుకునేటప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, నేను మరలా లోకం వైపు చూడనయ్యా, పాపం వైపు చూడనయ్యా, నేను నీకోసమే బ్రతుకుతానని ఎన్నో ప్రమాణాలు చేస్తాం. మనం మర్చిపోతాం ఆ ప్రమాణాన్ని. కానీ ఒక వాగ్దానం ఉంది చూసారా, ఒక ప్రామిస్ ఉంది చూసారా, ఒక ప్రమాణం ఉంది తెలుసా? ఆయనట మాట తప్పడంటండి. ఏంటంట? మాట తప్పడండి. ఆయన ప్రాణం పోయినా తను మాట తప్పడు. ప్రైజ్ ది లార్డ్. కాకపోతే కాస్త ఆలస్యం అవుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొన్ని బలహీనంగా. మీకు అర్థం కావాలంటే 13వ కీర్తనకు 2 లైన్లు చదవండి, ఎక్కువ వద్దు. 13వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదవండి. యెహోవా, చూసారా, ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా, నాకు ఎంత కాలము నీవు విముఖుడవయుందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును. చాలరా. ఏమంటున్నాడు, ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? అయ్యా చానాలైందయ్యా, నాది అప్లికేషన్ చూడండి అయ్యా. సచివాలయానికి వెళ్ళాం అనుకున్నాం, అప్లై చేసాం, అవలేదానికి ఏం చెప్తాం? ఎప్పుడు ఇచ్చావమ్మా నువ్వు కాగితం, పేపరు? చాలా రోజులు అయింది సార్, క్రిస్మస్ పండుగలు అప్పుడు ఇచ్చినానయ్యా, ఇంతవరకు నాకు ఏ రిప్లై రాలేదు. మర్చిపోయారేంటి? డస్ట్బిన్లు వేసారేంటి? అయితే సుట్ట జుట్టు పక్కన పడేసారు. ఎట్టెట్ట వేసాం, అది ఒకసారి బయటికి తీయండి. కీర్తనకారుని యొక్క ఘోష, కీర్తనకారుని యొక్క ఆవేదన. వాక్యం అంటుంది, తరాలు మారినా, తరాలు గడిచిన, సంవత్సరాలు గడిచిన, మాట తప్పని దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నీకు ప్రమాణం చేశాడు, నీకు మాట ఇచ్చాడు. ఏదైతే, ఏ విషయములైతే మీరు ప్రార్థన చేసుకున్నారో, ఏ విషయములైతే ప్రభు దగ్గరకు వచ్చారో, ఏది కావాలని యేసయ్యను వేడుకుంటున్నారో, ఆ మాట ఇచ్చింది దైవజనుడు కాదు, విశ్వాసులు కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే. మనకేమిచ్చాడు? మాట ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ప్రేమని దేవుని బిడ్డలారా, మోషే ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకయ్యా చిన్నపిల్లలాగు ఏడ్చేస్తున్నావు, మొరపెడుతున్నావు? ఎందుకు అంత బాధపడిపోతున్నావు? ఏం చేయాలయ్యా? ఇది వీళ్ళందరూ తిడుతున్నారు నన్ను, మీరు కాదులే, మాట చెప్తున్నా, ఇశ్రాయేలు వీళ్ళందరూ నన్ను ఎట్టంటెట్ట, చిన్న పెద్ద లేకుండా, గౌరవం లేకుండా సణుగుతున్నారు, గొనుగుతున్నారు. ఐగుప్తే మేలు అంటున్నారు. అరకీర దోషకాలు ఉన్నాయి, మంచి నీళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వాళ్ళు కొట్టినా తిట్టినా, ఎట్టి సాగరి చేయించినా, సాయంత్రం వచ్చేట వాళ్ళు సంగడి ముద్ద పెట్టేవాడు. అదే మేలు అంటున్నారయ్యా.
ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం ఉంది. దాన్ని జయించటం లేదా దాన్ని దాటటం మా వల్ల కాదు. సరే ఏదైతే అది అయిందని చెప్పేసి పక్కగా సైడ్ ఖాళీగా ఉంది పరిగెత్తుదామని చూస్తే పర్వతాలు ఉన్నాయా, ఇటు పోదామని చూస్తే పర్వతాలు ఉన్నాయా. సరే ఏదైతే అది ఎనికన్నా పోదామని చూస్తే వాడు వచ్చి రెడీగా ఉన్నాడు. ఎవరో ఫరో సైన్యం. ఎట్టుందంటే కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. ఎందులో కుడితిలో పడ్డ ఎలకలాగా, నడి సముద్రంలో పోయిన కోతిలాగా అయిపోయింది. తెలుసా నడి సముద్రంలో కోతి సామెత? ఆమేన్. ఈ మధ్యకి 8:30కు పోవటం, చక్క ఫ్యాన్ కింద కూర్చోవటం, కుర్చీలోనే అది కూడా 10కో 9:30కు అయిపోతే మళ్ళీ సంకలో బైబిల్ పట్టుకొని వచ్చి ఆ చేసుకున్న చికెనో మటనో బర్రీకి తిని నిద్ర వచ్చినంతసేపు టీవీ చూసి మళ్ళీ సాయంకాలం బయటకు వస్తారండి. ఇట్లాంటి ప్రార్థనలు ఎత్తుక్కొని ఎవరి మీద నిందలేస్తున్నారు? ఏమయ్యా ఆడకు పోలేదంటే నాకు వాక్యం నచ్చలా, వాక్యం సరిపోలా, ఏం మాటలండి ఇవి? దేవుని స్తోత్రం. నీ సమస్య ఏందో చెప్పు. నువ్వు ఎందుకు బయటికి వెళ్ళి నువ్వు సరిగ్గా వాక్యం విని ఏ రోజైనా. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే గుడ్డ గాల్చి పక్కనోడి మీద వేయటం ఎక్కువ అలవాటు అయిపోయింది ఈరోజు సమాజానికి. గమనించండి, కోతి సామెత అన్న కాడ చెప్తున్నా, ఒక సబ్జెక్టు మనకు అర్థం కావడానికి ఉపమానం చెప్పాలి. అమ్మా అవునారా? ఒక సబ్జెక్ట్ మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఎవరు చెప్పారు? ఎగ్జాంపుల్ ఎవరు చెప్పారు? కృపరాజు కాదండి, యేసు ప్రభువే చెప్పాడు ఎగ్జాంపుల్. ఎందుకంటే మన బుర్రలు మట్టి బుర్రలు, మన తొందరగా ఎక్కదో. ఉపమాన రీతిగా ఆయన చెప్పటం ప్రారంభించినా అర్థం కాక అలాగే చూస్తున్నారు. మళ్ళీ అడిగారు, శిష్యులు అడిగారండి. ఏదో ఒక ఉపమాన సందర్భాన్ని బట్టి చెప్తే ఇది సాకుగా చెప్పి పోయిన కాడ ఉన్న వాక్యం ఉన్నట్టు అది ఉండదు. నాకు తెలిసి ఆడ ఎక్కడెక్కడ వాక్యాలు ప్రార్థనలు ఉన్నాయో నాకు బాగా తెలిసి పొలివిందల్లా. ప్రైజ్ ది లార్డ్. నాకు చెప్తే ఎట్టండి కథలో మీకు ఏదో నచ్చలా, నువ్వు కోరుకున్నది ఏదో ఎడ లేదు, వెళ్ళిపోయావు అంతే. అది చెప్పు. కథలు చెప్తాడు, లేకపోతే పెట్ట కథలు చెప్తాడు, చెమటలు పడతాను వాక్యం ఒక్కొక్క రోజు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్ అన్న కదా, ఒక మాట లేకుండా మాట్లాడతా నేను. నువ్వు కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, నువ్వు ఎంత పెద్ద మనిషివైనా మాట్లాడేది కృపరాజు గారు. దేవుడు నిలబెట్టుకొని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎందుకు వచ్చింది? మోషే ఏదో అయిపోయిందిలే అని చెప్పేసి ఎనికి వెళ్దామని చూస్తే ఫరో సైన్యం, ఎటు పోయేదానికి లేదు, మార్గం లేదు. ప్రేమంతో బిడ్డలారా, అప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. నన్ను నమ్మించారయ్యా, నువ్వు చెప్పావు కదా నేను నిన్ను కానాను దేశానికి తీసుకెళ్తానని నువ్వు చెప్పావు, నేను తీసుకొచ్చాను, ఇప్పుడు వీళ్ళందరూ ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నారని చెప్పంటే అప్పుడు అంటాడండి మోషేతో, నువ్వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో, నా బాహుబలమేమైనా. చెప్పలు కొడదామా? తరాలు మారిన, సంవత్సరాలు గడిచిన, యుగాలు మారిన, నా దేవుడు కృప చూపుట మానడు, నా దేవుడు వాత్సల్యము చూపుట మానడు, నా దేవుడు జాలి పడుట మానడు, నా దేవుడు మాట ఇచ్చి మరచిపోయేవాడు కాదు. నువ్వు మానేయాల్సిందే, ఇసుకొచ్చి మనం మాయాల్సిందే తప్ప దేవుడు మాట ఇస్తే మాత్రం. ఈరోజు వాగ్దానం, ఈరోజు ఈ కుటుంబానికి ఈ వచ్చిన వాగ్దానం కోసం చదివించాను. టాపిక్ ఇది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తరములు గడిచిన కృప చూపుట మానడు, సంవత్సరాలు గడిచిన మాట తప్పే దేవుడు కాదు. ఒకవేళ కోపం వచ్చినా మరలా ప్రేమించుచుని వాత్సల్యమును చూపించేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. గుర్తు పెట్టుకోండి, రాత్రి ఒకవేళ అప్పులు నిన్ను అలుముకున్నా, రోగము నీకు నెమ్మది లేకుండా చేస్తున్నా, కుటుంబ సమస్యలు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నా, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, వివాహ వ్యవస్థలో ఎన్నో అలమరకలు నీ జీవితంలోకి వస్తున్నా, ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే నా ప్రభు అంటున్నాడు, నేను కృప చూపక మానను. చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం.
గుర్తు పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి. మనిషి కాదు మాట ఇచ్చింది, దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నాకు అనిపించింది, ఏం పని అండి ఆయనకి మనతో ప్రమాణం మన పోటుగాలమా ఏమా? మన పెద్ద భక్తులమని, వీరులమని, సూర్యులమని దేవుడు మనకు వాగ్దానం చేసి ఆ వాగ్దానం కోసం మన వెనకాల తిరుగుతున్నాడు. మరి ప్రేమించినోడు తప్ప ఎవరు తిరుగుతారండి వెనకాల? ఏమంటే చెప్పండి. ప్రేమించినోడు తప్ప ఎర్రగొన్నా తెల్లగొన్నా లావుగొన్నాడు ప్రేమించాడు. మావా నా కళ్ళతో చూడు అన్నాడు. ఏం చేద్దాం? ప్రేమించాడు కాదు, తిరుగుతాడు ఎంత దూరమైనా. యేసయ్య కూడా నిన్ను అంతకంటే ఎక్కువ ప్రేమించాడు. అందుకే నీ వెన్నంటే చెప్పకూడదు. భక్తి పరులమని కాదు, నీతిమంతులమని అంతకన్నా కాదండి. నిన్ను ప్రేమించాడు గనక బైబిల్ అదే చెప్తుంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు గనక ఆయన మన వెంట పడుతున్నాడండి. మనం ఆయన మాట వినకపోయినా అదే పాడతారు మన పిల్లలు, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏంటండి? నేను మరిచినా నేను విడిచినా విడువని మరువని ప్రేమ యేసయ్య ప్రేమ. ఇంతకంటే మించిన ప్రేమ ఏమన్నుందా? చెప్పండి. ఒకవేళ ఇంతకంటే మించిన ప్రేమ దొరికిద్దంటే చెప్పండి. బైబిల్ ఎక్కడ పెట్టి వచ్చేస్తాను. అన్ని ప్రేమలు నేను కూడా చూసిన, మీరే కాదు. అన్ని చూసిన, అన్ని వేస్ట్ అండి. అన్ని నష్టాన్ని తీసుకొచ్చేయి, జీవితాన్ని పాడు చేసేయి, తల్లిదండ్రుల దుఃఖాన్ని కలిగించేయి, అవును కదా, అవమానం తీసుకొచ్చేయి, ఆత్మహత్య చేసుకునేటి చాలా ఉంటాయి ఇందులో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. తరములు మారినా మారనటువంటి దేవుని ప్రేమ అండి. కాబట్టి ఆయన కృప చూపటంలో ఆయన వాత్సల్యత కలిగినటువంటి వాడు. మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. మరొక మాట చదువుదాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18 నుండి 22 వరకు చదువు. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోను రక్త వర్ణము గల గొర్రె బొచ్చుతోను ఇస్సోపుతోను కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని ప్రజలందరి మీదను చెప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రక్తం అండి ఇది? నిబంధన రక్తం. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. హల్లి చెప్దామా? రక్తము లేకుండా, రక్తము చిందించబడకుండా పాపములు కడగబడవు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. రక్త ప్రోక్షణ లేకుండా అంటే రక్తము లేకుండా మనిషికి విడుదల లేదు, మనిషి పాప క్షమాపణ లేదు. కాబట్టి రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే, పరిశుద్ధుడైన యేసు రక్త ప్రోక్షణ ఏం చేసిందంటే సర్వ మానవాళి పాపములను కడిగి వేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన వార్త, యేసుక్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడని రాస్తూ మరలా బైబిల్లో మరొక మాట రాబడింది, ప్రజలందరి కొరకు. ప్రజలందరి కొరకు పుట్టాడు యేసుక్రీస్తు, ప్రజలందరి కొరకు రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తు, ప్రజలందరి కొరకు మరలా మరణమును జయించి పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. ఈరోజు గుండు కొట్టించుకుంటే పాపాలు పోతున్నాయి అని, లేకపోతే దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతున్నాయి అని, లేకపోతే ఏదన్నా కాస్త సహాయం చేస్తే
పుణ్యం వస్తుంది, పాపం పోతుందని రకరకాల ప్రయత్నాలు చేసి సంతృప్తి పడుతున్నారు. అవునా? చాలా మంది అండి ఇప్పుడు అదే పోతుంది. లేదంటే పాపం నోరు లేనటువంటి ఆ జీవాలు తీసుకెళ్లి ఆ బలిస్తారండి. కోడి తలకాయ కడతారు చెట్టుకి, మేక తలకాయ కట్టరు. మరి నాకు అర్థం కాదు. నేను కూడా చేసినండి, మీరే కాదు, మీకంటే ఎక్కువ చేసా పూజలు. నేను కూడా చేశానులేండి. నాకు ఒకరు డౌట్ వచ్చి అడిగాను మా నాన్నని, నాన్న కోడి తలక టక్కని కట్టేసావు, మరి పొట్టేలు తలక ఎందుకు కట్టలేదని. అది తినాలరా మనం. అంతది ఎట్టిస్తారా దేవునికి? మీరు ఎప్పుడన్నా ఆలోచించారు ఇది? కట్టారు అసలు ఎప్పుడన్నా తెలుసా మీకు? ఆమెను చెప్తా. హల్లెలూయా. అంటే ఇది దేనికి, ఎందుకు ఎలాగంటే మన పాపాలు, ఇక్కడ అంటాడు ఆయన రక్తం, పరిశుద్ధమైన రక్తం లేకుండా పాప క్షమాపణ జరగలేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు రక్తం లేకుండా మనిషికి ఏం లేదు, పాప క్షమాపణ లేదండి. నేను మొన్న కూడా చెప్పాను, పాత నిబంధన గ్రంథంలో దైవజనుడు యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి పాపములు పరిహరించడానికి ఒక పొట్టేలు తీసుకుని ఎక్కడి దాకా వెళ్ళేవాడు? ఏమండి? ఆవరణము లేదా పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళి అక్కడ ప్రోక్షించి, ప్రభు ఇశ్రాయేలీలు యూదులు ఇదిగో నేను నమ్ముకున్న ప్రజలందరూ పాపాలు చేశారు, ఈ సంవత్సర కాలం అంతా మాటతో చూపుతో క్రియలతో తలంపులతో పాపం చేశారయ్యా, దయచేసి క్షమించయ్యా అని చెప్పేసి ఆ యాజకుడు వాళ్ళందరి పాపాలు ప్రక్షాళన చేయటానికి ఆడ వరకు వచ్చి బలర్పించేవాడు. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? కాబట్టి వాళ్ళ పాపాలన్నీ ఎక్కడి వరకు వస్తున్నాయి? అక్కడి వరకు మాత్రమే వస్తున్నాయి, అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి రావడానికి లేదు. హల్లెలూయా. కానీ ఈనాడు ఉన్నటువంటి సమాజానికి, నేటి క్రైస్తవ సమాజం కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి ప్రపంచ జనాభాలని దేవుడు ఆవరణ వరకు ఆపడానికి ఇష్టపడలేదు, పరిశుద్ధ స్థలం వరకు ఆపడానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే అక్కడి వరకు వచ్చి ఆగిన ప్రజలను ఆవరణములోను పరిశుద్ధ స్థలము వరకే వచ్చినటువంటి ప్రజల్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకున్నాడు? మందస్సము అతి పరిశుద్ధ స్థలములోనికి. గట్టిగా చెప్పకూడదమ్మా? హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చింది అంటే అతి పరిశుద్ధ స్థలం వరకు తీసుకొచ్చింది. దానినే పరలోకం అని చెప్పొచ్చు. గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా. కాబట్టి మేకల యొక్క రక్తము, ఎద్దుల యొక్క రక్తము లేదా సహజమైనటువంటి బలులు అర్పించటం వలన పాపములు పోతున్నాయని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, వాక్యం చెప్తుంది ఆయన రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా. ఈ రోజు నీ పాపాలు పోవాలని కేవలం ఏదో తలనీలానో లేకపోతే వగేరా వగేరా ఏదేదో మోకాల మీద నడవడమో చిన్న భక్తులకి భక్తి చేస్తూ పోయిందని అసంతృప్తి పడుతున్నా ప్రియ దేవుని ప్రజలారా, నా ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన రక్తము మన పాపములను పరిహరించింది. ఆయన రక్తం వలన మన పాపములను కడిగి పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి, ఒక్క మాట చెప్పాలంటే నేనుండు స్థలము అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ వరకు తీసుకొచ్చాడు వేసే మనల్ని? మీరు పలానోళ్ళు ఆడే ఉండదు, కూర్చో అడుగుచ్చు, మీరు పలానా అనలేదండి. నేటికి ఉందా లేదా కుల వ్యవస్థ? నేటికి ఎక్కడున్నా అక్కడ పెట్టేశారు. ఇప్పటికి జరుగుతుంది కదండి, అక్కడ రానిట్లేదుగా దేవాలయంలోకి. నా ఏ సల ఆపలా రా, నువ్వు ఉండాల్సింది ఆడగదరా బాబా, నేనుండు స్థలములో నుండి. యేసుప్రభు అంటున్నాడండి, ఎవరిస్తారండి ఆ రెవరెండ్, ఆ మహిమ ఎవరిస్తారండి మనిషికి? యేసుక్రీస్తు రక్తం మనల్ని అతి పరిశుద్ధ స్థలమును దాటేదానికి తీసుకొచ్చింది. యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నతమైన సింహాసనం దగ్గరికి తీసుకొచ్చింది. ఆ రక్తము లేకుండా మనిషి పాపములు కడగబడవు. అదే యేసు రక్తం. ఆమేన్. మరొక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం.
అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నది, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ వచ్చిన మీకు అర్థమవుతుందా? చాలా మంది నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నాకు దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, ఇష్టం ఉంది, విశ్వాసం ఉందని చెప్తున్నాం. అవునా? ఇక్కడున్న మనందరూ కూడా అదే ప్రశ్న, అలాగే చెప్పుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీకు విశ్వాసం ఉందని చెప్తున్నావు, ఓకే. క్రియలేని విశ్వాసం మృతం. హెబ్రీ పత్రిక 11:6 ఏమంటాడు? విశ్వాసం లేకుండా, చూడండి హెబ్రీ పత్రిక 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుట అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. క్రియ లేకుండా విశ్వాసమును కనపరచలేము. యాకోబు పత్రికలు అంటాడు క్రియ లేకుండా విశ్వాసం కనపడదు. హల్లెలూయా చెప్దామా? క్రియ లేకుండా ఏముండదు? విశ్వాసం కనపడదు. క్రియతోనే విశ్వాసం కనపడుతుంది. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఇస్తాములే, చేస్తాములే, చూద్దాములే, నేను ఒప్పుకున్నాను, నేను సమర్పించుకున్నాను, నేనేదో చేసుకున్నాను అని చెప్పి అనుకుంటున్నాం. కానీ అది క్రియారూపంగా కనపట్ల. హల్లెలూయా చెప్పండి. ఎలా ఉండాలి? క్రియ. మీకు అర్థం కావాలంటే మంచి వాక్యం గుర్తు చేస్తా. అబ్రహామును దేవుడు అడిగాడు, నీ ఒక్కడై ఉన్న నీ కుమారునకు సేవకి ఇమ్మని కాదు, పాటలో రాసినట్టు కాదు. ఏంటి పాటలో ఏం రాశాడు? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా కదా, నీకు ఇచ్చిన చాలు. ఆ పాటలో మనకు కొంచెం అలాగా పలసగా కనపడుతుంది. ఇక్కడేమంటాడంటే నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా. ఓకే ప్రభువా, ఓకే స్తోత్రం అని సైలెంట్ గా ఉంటే అది క్రియ లేని విశ్వాసం. అవునా? ఇక్కడ దేవుడు ఇష్టపడేది ఏంటంటే అండి, క్రియ కావాలి. క్రియ ఇంపార్టెంట్. క్రియ లేని విశ్వాసం మృతం. మృతం అంటే అది జీవం లేదనే కదండి అర్థం. హల్లెలూయా చెప్పండి. లేకుండా అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. లేకుండా. ఫస్ట్ ఏంటి? కృప లేకుండా. రెండోది రక్తము లేకుండా. మూడోది విశ్వాసము క్రియలు లేకుండా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనగానే నేను దేవుణ్ణి నమ్మేసుకున్నానని చెప్పి కాదు, క్రియ అనేది కనపడాలి, మన క్రియల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక సిస్టర్ నా కర్నూలు నుంచి స్టేటస్ లో ఒక వాక్యం పెట్టుకుంది, సువార్త ప్రకటించటం వల్లే సువార్త కాదట, మనమే ఒక సువార్తగా కనబడాలట. మనలో ఏముండాలి? సువార్త మనలో ఉండాలంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసం ఉంటేనే అది దేవునికి ఇష్టమైంది. నేను విశ్వాసిని అని చాలా మంది చెప్పుకున్నారు. పులివెందులోనే కాదు, మా ఊరోళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. కానీ దేవుడు దేన్ని యాక్సెప్ట్ చేస్తాడంటే, ఓకే ప్రభా నేను ఇస్తాలే, బలిస్తాలే, అప్పుడేనా నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయంగా పొందుకున్నాము, చూస్తాంలే మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా చూద్దాం అనలే. విశ్వాసం అనేది ఎలా కనపరిచాడంటే చేసి చూపిస్తున్నాడు. హల్లెలూయా. క్రియ లేని విశ్వాసం మనం కలిగి ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు, అది దేవునికి ఇష్టం కూడా కాదండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏమండి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా. అందుకని చాలా మంది భక్తులు ఇతడు నాకు ఇష్టం అంటాడు, ఇతను నేను కోరుకున్నాను అంటాడు కదా. ఇతడంటే నాకు ఇష్టం, ఇతన్ని నేను కోరుకున్నాను, ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఇతను నా హృదయానుసారుడు, ఇతను దేవునికి భయపడేవాడు కదా, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. ఇవన్నీ ఏంటి? ఏం చేశారు వాళ్ళు? కేవలం బైబిల్ సంకలు ఎట్టుకొని నేను కూడా విశ్వాసమే స్తోత్రం చెల్లించము నో, కేవలం పాటల ద్వారా మాత్రమే విశ్వాసాన్ని చూపించలేదు వాళ్ళు. కేవలం వాక్యాన్ని ప్రకటించడం వల్ల మాత్రం విశ్వాసం చూపించట్లేదు.
క్రియ. ప్రైజ్ ది లార్డ్. క్రియ లేని విశ్వాసం మృతము. ప్రేమందని బిడ్డ, క్రియ అనేది ఏంటి? ఎన్నన్నా వస్తాయి అక్కడ, ఒకటే అని కాదు. క్రియ అంటే అన్ని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను విశ్వాసాన్ని గురించి ఇంతగా మాట్లాడి నాకు ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు విశ్వాసం ఉంచకపోతే ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇది గట్టి తాడు గడితేనే తగ్గిద్ది అన్నారు అనుకోండి మెడలో, అప్పుడు విశ్వాసం ఉంచినట్ట నేను? చెప్పండి. చాలా మంది పిల్లలకి మోగులు కడుతున్నారు, పెద్ద పెద్ద మోగులే. నేను అడుగుతాను, ఏందమ్మా ఇదంటే? దండలాగుతాడో ఇంకోటి చెప్తున్నారు. నేనంటాను, నాకు 2 పిల్లలు పుట్టారు. ఆమేన్. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఎంతవరకు మేము ఆ తాళ్ళు కానీ రాలేదంటారు జబ్బులు. అమ్మా రోజు జలుబేవాడికి మా వాడికి, అది ఎప్పుడు ఆరోగ్యంగా లేడు, కానీ నేను పరిగెత్తలేదు. దేవుడు చెప్పాడు ప్రార్థన చేసుకున్నాం, అవసరమైతే మందులు వాడతాం. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు అవి కూడా పోం, అది కూడా కూర్చొని అలాగే ప్రార్థన చేసుకుంటాం. నేనేమంటానంటే విశ్వాసం అనేది కేవలం మనం చెప్పుకోవటానికి మాత్రమే కాదు. ఆనాటి భక్తులు ఏం చేసేవాళ్ళంటే విశ్వాసము క్రియ ద్వారా చేసి చూపించారు. ప్రభు కోసం బ్రతకాలనుకుంటే బ్రతికారు, జీవించాలనుకున్నారు, జీవించారు. ఇప్పుడు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నారు షద్రక్ మెషక్ అబేద్నెగోలు అని. అగ్నిగుండం దగ్గరకు వచ్చేటప్పుడు స్తోత్రం నాయనా, అయ్యా కాపాడయ్యా అనలా. ఆ ఫీలింగ్ ఏమైనా కనపడుతుంది అక్కడ బైబిల్లో మనకి? అసలు ఆ బాధ గాని ఆ చింత గాని. వాళ్ళు ఏమనుకున్నారు? దీనికోసం పిలిచినవి అనుకుని మేము అనుకోలేదయ్యా. వాళ్ళు ఇందుని గురించి అయితే మాకు ఇందుని గురించి అగ్నిగుండంలో వేస్తారా బాబు అంటే వాళ్ళు ఏమంటున్నారు? చింత లేదు. అది విశ్వాసం అంటే క్రియలతో కూడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దానియేలు సింహాల బోన్లో వేసేటప్పుడు నేను మంచివాడిని, ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాను, యవనస్తుడిగా ఉన్నాను, నేనే తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, రాజుగారికి అన్ని తెలుసు, నా కథ అంతా తెలుసు, నా వ్యవహారం అంతా తెలుసు, ఏదో లాస్ట్ మూమెంట్ లో తప్పిస్తాడని చెప్పేసి అనుకుంటా కూర్చున్నాడా? లేదు. అందరికి ఒకటే శాసనం కదా, నువ్వు శాసనాన్ని తప్పావు కాబట్టి సింహాల బోన్లో వేస్తున్నాడు. సింహాల బోన్లో దగ్గరకు వచ్చి, ఇదిగో వందనాలు నీకు, నేను ఎవరు అనుకున్నాను? దానియేలు. నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను, 3 సార్లు ప్రార్థన చేస్తాను, ఇదిగో తోలు తీస్తా, నా మీదకి వచ్చారంటే భయపడతా అడుగు పెట్టలేదండి. అల్లెలే చెప్పండి. సింహాల గోళ్ళలోకి వేసేటప్పుడు భయపడతా పోలేదు, అగ్నిగుండంలో పడేటప్పుడు భయపడతా పోలేదు. అబ్రహాము ఇస్సాకును బలిచ్చేటప్పుడు కూడా కత్తి వనకలేదు. కొట్టని చెప్పట్లు. హల్లెలూయా. అందుకంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట. విశ్వాసంతో యేసు దేవుడని నమ్మావా? యేసు ప్రభు గొప్పవాడని నమ్మావు, ఏసే దేవుడని నమ్మావు, ఆయన రక్తం వల్లే పాపాలు కడగబడతాయని నమ్మావు, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమని నమ్మి వచ్చిన తర్వాత నువ్వు అదే విశ్వాసంతో నిలబడు. దేవుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే గొప్ప గొప్ప కార్యాలు భూమి మీద చూస్తావు, పరలోకంలో కూడా దేవుడిని తీసుకెళ్తాడు. హల్లెలూయా. విశ్వాసం చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం. ఏముండదంటే క్రియ అనేది, క్రియలు కనపడవు. బైబిల్ కనపడుతుంది, చర్చికి వచ్చేది పోయేది కనపడుతుంది. ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు మనం ఉండాలండి, నిలబడాల. అవునా? నిలబడాలి లేదా? దేవుని దగ్గర మనమే పడిపోతే, మనమే తొలిగిపోతే, అందుకే రాసుకున్నాడు, అతడు నిత్యము నిలుచు సియోను కొండవలే. అతడు అన్నాడు. అతడు సుధాకర్ గారు, ఆమె కృపరాజు గారు, ఇప్పుడు అందరి పేర్లు చెప్పాలా? ఆ బ్రదర్స్ అందరూ, సిస్టర్స్ అందరూ అమ్మయ్య వచ్చినారులే, అదే కదా. అతడు అంటే ఏంటి? ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడండి దేవుడు ఒక భక్తుడికి. అతడు ఎలా ఉన్నాడట? నిత్యము నిలుచు సియోను కొండవలే. బా, ప్రైజ్ ది లార్డ్. అంత విశ్వాసం అండి. కాబట్టి అయితే ఒకటి చెప్తాను, విశ్వాసంలో ఒకవేళ తొలిగిపోయే పరిస్థితి నీకు వస్తే ఒక చిన్న ప్రార్థన చేయి, పడిపోకుండా నాకు సహాయం చేయి అయ్యా, విశ్వాసంలో నిలబడటం నాకు నేర్పించు.
ఒక అమ్మగారు నాకు బాగా తెలుసు, ఇప్పటికీ ఒక టాబ్లెట్ కూడా వేసుకోదండి అమ్మ. ఎందుకు? ఆ విశ్వాసం ఏంటి? దేవుడు స్వస్థపరుస్తాడు, అదొక నమ్మకం. ఆ తప్పేమీ కాదు. మందులు సృష్టించిన దేవుడే, మందులు ఆడమని చెప్పింది దేవుడే, అదేం తప్పు కాదు. కానీ ఆమె ఏమనుకుంది? దేవుని కంటే గొప్పది ఈ మందు కదా, దేవుడు బాగా చేస్తాడు అనుకోండి. అట్లాగే ఏసన్న గారి గురించి తెలుసా మీకు? మెడిసిన్ వాడేవాడు కాదన్న, అలాగే చనిపోయాడు. మరి ప్రైజ్ రోజు చెప్పండి. నమ్మకం, విశ్వాసం. కాబట్టి ప్రియమందని బిడ్డలారా, విశ్వాసము లేని, క్రియలు లేని విశ్వాసము వృతం. మనం దేవుని సన్నిధిలో క్రియ ఉండాలి, పరిచర్య ఉండాలి, చేసేది ఉండాలి, చెప్పడమే కాదు చేయాలి. ప్రైజ్ లో విశ్వాసం ఉంచాలి. నేను విశ్వాసం నేను చెప్పడమే కాదు, ఆ విశ్వాస క్రియలు కూడా మనలో, మన ప్రవక్తల క్రియలు కనపడతాయి. ప్రియమంది బిడ్డలారా, ప్రైజ్ లో. బట్ అబ్రహాము నేను ఇస్తానులే ప్రభా, ఇచ్చినట్టే స్తోత్రం అనలే. నీకు ఇచ్చినట్టే అన్నాడా? జస్ట్ ఏమంటారు దాన్ని, ఆ ఒక్క సెకండ్ లోనే కత్తి ఆపేశాడు. ఆ స్పీడ్ గా వస్తున్న కత్తి ఎవరు ఆపుతారండి? మనకు మనం ఆపాలన్నా ఆగదు కదా. హల్లెలూయా. ఎలా పిలిచాడంటే అండి, అబ్బా ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ. ఎంత సీరియస్ గా, ఎంత భయంగా, ఎంత ఆతృతగా కదా. ప్రమాదం జరిగేటప్పుడు ఎలా పిలుస్తావు? ఈరోజు పులివెందుల్లో పాపం ఆ సామాన్ల అంగడి కాలిపోయి కదా, అక్కడ తల్లమంగడు ఆపోజిట్ లో కాలిపోయి పాపం. ఏం చేస్తారు ఇప్పుడు? ఆ కాలిపోయేటప్పుడు వాళ్ళు కుర్చీ వేసుకొని కూర్చొని వానరు, ఏం భయపడమాకండి, ఏం భయపడమాకండి, కాలుతుంది, కాలేను, చిన్న కాలుతుంది, ఏం కాదులే, ఆర్పుదాములే అన్నాడా? గొగ్గోలు పెట్టి ఉంటారండి పాపం. కేకలేసి అందరు పోగైపోయి వచ్చినాయి. అప్పుడే వీడియోలు వచ్చేసింది మనకి. కేకలో గొగ్గోలు పెట్టారు, అప్పటికప్పుడే అది వచ్చేసింది, ఆ మంటలారిపోయేది. హల్లెలూయా. ఆ ఫైర్ ఇంజిన్ వచ్చింది, అంత టక్ ఏదేదో చేశారు. హల్లెలూయా. అంటే అంత ప్రమాదం జరిగేటప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో దేవుడు అలాగా అబ్రహాము అబ్రహాము ప్రైజ్ ది లార్డ్. ఏమనుకున్నాడంటే అబ్రహాము, దేవుడేమో ఇస్తాడా ఇవ్వడా? చిన్న పరీక్ష. దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు టెస్ట్ చేస్తాడండి. షాలోమ్ మందిరంలో నిలబడతావా లేదా? నిజం చెప్తాను, పరిచర్య చేసే వాళ్ళకి, ప్రార్థనకి, సావుకుడు అనకలు తిరిగే వాళ్ళకే వస్తాయి బహుమానాలైనా, తిట్లైనా, నిందలైనా, అవమానాలైనా. పరిచర్య చేసేవాళ్ళు, కీబోర్డ్ లోంచేవాళ్ళు, రిథం ప్యాడ్లు కొట్టేవాళ్ళు, సేవలో వాడబడేవాళ్ళు, ఇదిగో యూట్యూబ్ పరిచర్య చేసే పిల్లోడు, లేదా వాక్యం చెప్పే నేను, పాటలు పడే మీరు, వెనకాల కూర్చొని స్టైల్కి వెళ్ళిపోతారు చూసారా? వాళ్ళని ఎవరు గుర్తించరు కూడా, అవునా కదా? ఎవరు కంట్లో పడతారు? కనపడే వాళ్ళు, చేసేవాళ్ళు, తిరిగే వాళ్ళే కంట్లో పడతారు. నేను అందుకే చెప్తే ఎప్పుడు కూడా, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు పన్నేలే, నష్టమేం లేదు. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఏనుగులా అంటోని, ఆమె ఎంత వర్షం పడ్డా నా మీద ఉండదు. అలాగే నిందలైన అవమానాలైనా పడుతుంటే అయ్యే జారిపోతాయి. నేను ఒళ్ళు కూడా ఇటు జులుపుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా చెప్పండి. అలా ఉండాలి అంతే. భూమి మీద ఎప్పుడైనా సరే బాగా సంతోషంగా తిరిగే వాళ్ళ మీదనే దుమ్మెత్తిపోతారు, సేవలు వాడబడే వాళ్ళని తిడతారు. తిట్లే ఆశీర్వాదాలు. యేసుప్రభు నోదలే, కృపరాజు ఎవడండి? ఎవరు నోదల్లా? యేసుప్రభు నోదలేదు. నువ్వు నేనంతా. కానీ ప్రతిదానికి మనం నిలబడాలి. ఏం చేయాలా? నిలబడలేని పరిస్థితి వచ్చినా కూడా అడగాలి, నన్ను స్థిరపరచు, నన్ను నిలబెట్టు ప్రభా. ప్రైజ్ ది లార్డ్. పడిపోకుండా ఆయన ఏం చేస్తాడంట? స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. మరొక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఆకలి అల్లులు చెప్తండి. రైట్. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉంటే మేలు. ప్రైజ్ ది లార్డ్. ధనమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, ధనమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని
ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. ఎంత సంపాదించిన ఏది నీతో తెలుసా, రాకముందే అది నిన్ను, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడువనేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పాపాలు ప్రభుని, దేవునికి స్తోత్రం. ఏంటంట, ఎంత ధనము నీకున్నా వ్యర్థమే, భక్తితో కూడిన కొంచెము ధనము కలిగి ఉండితే అది నీకు మేలు. దేవునికి స్తోత్రం చేయడామా. నిజంగా చెప్పండి, డబ్బులు ఎక్కువ ఉంటే నిద్ర పట్టిద్దా? నిజం ఒప్పుకోవాలి మనం, అవునా? డబ్బులు ఎక్కువ ఉంటే ఆ నిద్రే పోడు. డబ్బులు మనకు సరిపోనున్నాయి అనుకోండి, అబ్బా భలే నిద్రపోతారండి. హల్లెలూయా. ఎక్కువ ధనం ఉంటే క్షేమ చిటుకుమన్నా, పిల్లి అరిసినా, కుక్కలు అరిసినా, ఏమంటే ఏది చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన టక్కునాడు భార్యను చూస్తాడు, పిల్లని చూస్తాడో నాకు తెలియదు, కానీ బీరువాని చూస్తాడు. అవునా? ఏం చూస్తారు? బీరువాని చూస్తాడు. లేదా డబ్బు ఎక్కడ దాచాడు? నేను ఉత్తగా చెప్పలేదండి, ధనం ఎక్కడుండునో. నన్ను ఎందుకు తిట్టుకుంటారండి మీరు? హల్లెలూయా. ఎక్కడుందంట? ధనం ఎక్కడుండునో నీ మనస్సు అక్కడేముండును. దేవునికి స్తోత్రం చేద్దామా. కాబట్టి ఇక్కడ అంటాడు, భక్తితో కూడిన కొంచెం ఉన్నా కూడా అది మనకు మేలేనండి. భక్తి లేకుండా దేవుడంటే భయము, భక్తి లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే భక్తితో కూడిన కొంచెం నీకుంటే అది నీకు మేలు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఏమంటాడంటే, నేను అంటాను, ఎప్పుడు నమ్ముతాను, మనం దేవుని వెంబడిస్తే మనకి కావలసినవన్నీ మన వెనకాల వస్తాయని. మొదట నా నీతిని, మొదట అన్న ఎందుకు అంటున్నాడు అక్కడ? మనం ఏం చేస్తాం అంటే, మొదట లోకాన్ని, మొదట లోకము, మొదటి అన్ని ఎతుకుతాం. లాస్ట్ లో ఎక్కడో అక్కడ పొల్లాగా సులువు గుర్తుంటది. హల్లెలూయా. ముందంతా ఏముంటది? ముందంతా లోకం, ముందంతా అన్ని ఉంటాయి. లాస్ట్ లో ఉంటది శిలువ గుర్తు. కానీ ముందు ఏముండాలా? శిలువ. శిలువని శిలువ పెట్టుకుంటారు. మనకి మన కుఫరాజు గారు చెప్పారని మళ్ళీ అట్ట వస్తారు కాదు. మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి నీతిని, నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత మీకు అన్ని. ప్రైజ్ ది లార్డ్. అందుకని సొలొమోను దేవుడు టెస్ట్ చేశాడండి. వింటున్నారా? టెస్ట్ చేసినప్పుడు సొలొమోను టక్కనే ఒక్క నిమిషం ఉండు ప్రభు, ఏమనుకోవద్దు, అరే చిన్న పేపర్ తీసుకురా, కాగితం తీసుకో, రాయ్, 1 2 3 అని చెప్పలే. హల్లెలూయా. కొంప తీసి రాత్రి అప్పులున్నోడికి దేవుడు దర్శనమిస్తే ఏం చెప్తారు? అబద్ధాలు చెప్పండి. అప్పులున్నోళ్ళకి దేవుడు దర్శనమిచ్చి, భక్తుడా, ప్రియ భక్తురాలా, చెల్లెమ్మా, నీ ప్రార్థన అసలు మామూలు చేయలే, రాత్రి సుధాకర్ ఇంట్లో ప్రార్థన దిరిపోయేటట్టు చేసేవు, నీ ప్రార్థన ఏంటి, సమస్య ఏంటి చెప్పండి. ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం. ఏమండి, ఎంత మన ఈఎంఐ ఎంత? 13,500. రాసుకో. డాక్టర్ డబ్బులు ఎంత? అవునా కాదు, ఊరికి చేస్తండి. హల్లెలూయా. సొలొమోను అడిగాడు, నీకేం కావాలయ్యా అంటే, ఒక్కటే, నాకు జ్ఞానం కావాలి. ఓకే, నా దగ్గర ఇది ఒక్కటే ఉందల్లా. జ్ఞానముతో పాటండి ఏం కావాలో కొట్టు చాపలు గట్టిగా. హల్లెలూయా. జ్ఞానంతో పాటు ఏం కావాలో అన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం అడుగు. నీ ₹1,00,00,000 అవసరమైన ఇవ్వాల్సిన టైంలో దేవుడు ఇస్తాడు. రావాల్సిన టైంలో అయ్యే పరిగెత్తుకుని వస్తే ముందు మనం ఎక్కడ ఉండాలి? దేవుని పాదాల దగ్గర ఉండాలి. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకోవాలి. అందుకంటాడు మార్తతో, మరియమ్మ సంగతి నీకు అర్థం కావట్లేదు, నువ్వు తిక్కలు అనుకున్నావు, పిచ్చిదనుకున్నావు, అసలు నీకంటే బెటర్ ఆప్షన్ ఎన్నుకుంది.
ఏంటి? ఉత్తమమైనది ఆమె. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నా, ఉత్తమమైన దాన్ని. కాబట్టి మొదట మనం ఏం చేద్దాం? మొదట నీతిని, రాజ్యమును, యేసుక్రీస్తు రాజ్యమును గురించి యోహాను ప్రకటిస్తాడు. నేను ఆయన రాజ్యమును గురించి ప్రకటించడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యమును గురించి ప్రకటించడానికి వచ్చాడు. నీతి, యేసుక్రీస్తే నీతి, వాక్యమే నీతి. ప్రైజ్ ది లార్డ్. మొదట మనం నీతిని, రాజ్యాన్ని వెతికితే దేవుడు అంటాడు, నీకు కావలసినవన్నీ నీ వెనకాలే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, విస్తారమైన ధనముందుటి కంటే. అంటే దేవుని భయం లేకుండా ఎంత ధనం ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని యందలి ఏముండాలి? భయం, భక్తి ఉన్నాం అనుకోండి, ఎంత సంపాదించినా, ఎంత ఎవరైనా, నేనైనా తీసుకెళ్లేది ఏం లేదండి. మొలతాడు కూడా లాస్ట్ మినిట్ లో కట్ చేస్తారు. చిన్నప్పుడు బొడ్డుగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అబ్బబ్బబ్బ మా మేనలుడు, మా మేనగోళ్ళు అని చెప్పి పట్టీలు, గొలుసులు, తాడులు, ఎంతాడండి ఇది? వెండి మల్తాడు. ఎండు మల్తాడు కడతారు. మేనమామ వరుసైన వాళ్ళు ఏం చెప్తారండి? వెండి మల్తాడు. మాకు కూడా కట్టారండి. ఇక్కడ వాళ్ళు కట్టారు. అందరు మేనమామలే మీరు, మా పిల్లలకే. అవును, మరి అందరు చెల్లెళ్ళు కాబట్టి నాకు, మీరు అత్తలు, మీరు మేము కట్టారు. ఉంటదండి అది? వస్తుందండి అది? బంగారు తాడేసిన మల్తాడు బంగారమైన, మెల్లోడు బంగారమైన ఇక్కడే ఆగిపోద్దండి, రాదండి. అందుకంటాడు దైవ భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదే మనకు మేలు. ప్రైజ్ ది లార్డ్. కానీ విస్తారమైన దానం నీకు కావాలంటే దేవుడు ఇస్తాడండి, అందులో స్వచ్ఛే లేదండి. ప్రైజ్ ది లార్డ్. నీకు అది అవసరం అనిపిస్తే ఖచ్చితంగా మంచి ఇల్లు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, వజ్రాలు ఇస్తాడు, వైడూర్యాలు ఇస్తాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని దగ్గరే ఉన్నాయి. నా బిడ్డకు అవసరం, అడుగుతుంది, మరి ఏం చేద్దాం? ఎప్పటి నుంచో పుట్టింటోళ్ళు పెట్టట్లేరు, అడుగుతుందని చెప్పి అడిగితే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అవునా? మనం ఎప్పుడు దరిద్రులుగా ఉండాలని ఎప్పుడు కోరుకోలేదండి. చెప్పాడా? దరిద్రులుగా ఉండమని దేవుడు అసలు మనం ఘనంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఘనంగా ఉండాలి. నేను మనం చెప్పాను, తినటానికి లేకపోయినా కద్దరు బట్టలు మాత్రం వానం, సెంటు పడాల్సిందే. హల్లెలూయా. ఇస్త్రీ షర్టు నలగకూడదు అంతే. వీడికి జీతాలు లేవు, బత్తెలు, బలిదురుతుడు అని అనుకోవాలి. ఆమేన్. అది ఎప్పుడు ఎవరికి వచ్చింది తెలుసా మహిమ? చెప్పండి. దేవునికి. నిజం చెప్తున్నా, లక్షలు సంపాదించలు మంచి పూజనరండి. ఎవరు చెప్పమాకండి మళ్ళీ. నిజమన్నా? లక్షలు సంపాదించోళ్ళు కూడా మంచి భూ తినరు, మంచిగా చేసుకొని తినరు. అదేం రోగమో నాకు అర్థం కాదు. సమృద్ధిగా తినాల. తినాలి, సమృద్ధిగా తినండి. తీసిపోయేదేమి లేదమ్మా. నువ్వు దాచినా అది ఎవరో ఒకరు పర్లు పాలైపోతాను. హల్లెలూయా. నిజంగా విజయవాడలో ఒక ఆయన ఏం చేశాడంటే, దాసి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ కొడుకులకు ఒక ఆలోచన వచ్చింది, మంచి ఇల్లు కట్టుకుందామని. నిజంగా జరిగిందిలేండి, మళ్ళీ ఏమనుకో. మంచి ఇల్లు కట్టుకుందని పార్టీలు ఏం చేశారు, జేసీపీ కొక్కులను తీసుకొచ్చి మొత్తం తోడెత్తుంటే కట్టలు డబ్బులు బయటపడి. నిజంగా కొడుకు ఈలే, కూతుర్లకి ఈలే, మనవరాలకి ఈలే. పిసినారుడండి బాబు. ఏం చేశాడు? దాసి ఆయన తీసుకుపోలా, వీళ్ళకి ఈలే. అల్లు చెప్పండి. నిజంగా పిల్లలు ఎంత అదృష్టవంతులండి. ఎవరు? వాళ్ళ కొడుకులండి. ఎన్ని తిట్టుకుని ఉంటారో. నేను అలాగే చెప్తాను, కొన్నిసార్లు మనం చేయగలిగిన ధర్మం, చేయగలిగిన సహాయం, చేయగలిగిన పుణ్యం మనం చేయాలి. అది మనకు ఖచ్చితంగా ఒకరోజు ఉపయోగపడుతుంది. లేకపోతే మొర్దుకాయకి ఏం పని అండి? గేట్ అవతల ఉన్నాడు, కోపం ఉండదు రాజు మీద? ఉండదండి? కోపం ఉంటది రాజు మీద. ఏముండాలి? నా కూతుర్ని చేసుకున్నాడు, నేనేమో గేట్ అవతల ఉన్నాను. ఏ రోజన్నా పలకరించాడు నన్ను? ఏ రోజన్నా మాంగారు లోపలికి రండి అని అన్నాడా? కోపం ఉండాలి, సాగు కోరుకోవాలి వాస్తవానికి. కానీ రాజుగారు ప్రాణాలు తీయబోతున్నారని గ్రహించి అది తెలుసుకొని ఆ పరిస్థితిని తప్పించాడు ఒకరోజు. అది ఎక్కడో గ్రంథంలో రాయబడింది. తన పేకల మీదకి వచ్చింది, ఒకరోజు ఉరిపాడు. ఆ మంచి ఆ రోజు బయటపడింది. నేను అందుకే ఇప్పుడు నమ్ముతానండి, ఖచ్చితంగా నువ్వు పక్క ఇంటి వాళ్ళకో, ఆ ఇంటి వాళ్ళకో, ఈ ఇంటి వాళ్ళకో చేయగలిగిన సహాయం
చేయండి. పురుగులు పెట్టిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టి పాడేసే పరిస్థితులు చేయమాకండి ఎవరు. పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. నేనే చెప్తాను, పెట్టండి. పురుగులు పడి అట్టే ఊరికి పారేయటం కంటే పెట్టడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. అలా చేయటం మంచిది. మనం అంటే చేయగలిగిన సహాయం చేయటం మంచిది. అదేమైందంటే మనకు ఒకరోజు ఉపకారం అండి. కదా వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే విస్తారమైన ధనముడు కంటే భక్తితో కూడిన కొంచెం ఉండుట మేలు. ప్రేమ, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే కృప లేకుండా మనం బ్రతకలేము. తర్వాత రక్తము లేకుండా పాప క్షమాపణ కలుగలేదు. విశ్వాసము లేని, క్రియలు లేని విశ్వాసం మృతము. తర్వాత దేవుని యందు భయము లేకుండా ఎంత ధనం ఉన్నా ప్రయోజనం లేదు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.